నమస్తే వ్యూవర్స్. ఈరోజు మనం ఒక మహనీయుడి జయంతిని జరుపుకుంటున్నాం. ఆయన జీవితం వెండితెరను దాటి లక్షలాది ప్రజల హృదయాలను స్పృశించింది. నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా, ఆశాదీపంగా నిలిచారు. ఆయనే నందమూరి తారక రామారావు. ఈ పేరు ఒక వ్యక్తిది కాదు, ఒక అద్భుతమైన శక్తికి ప్రతీక. కష్టాలను చూసి వెనుకాడకుండా నిరంతర కృషి, అకుంఠిత దీక్షతో ఆయన సాధించిన విజయ పరంపర ఎందరికో ఆదర్శం. ఆయన ప్రతి అడుగులో అచంచలమైన విశ్వాసం తొణికిసలాడేది. ఏ పనిచేసినా 100% ఇవ్వాలి, అప్పుడే విజయం తలుపు తడుతుంది అని ఆయన నిరూపించారు. ఆయన ఆత్మవిశ్వాసం, కర్తవ్య దీక్ష, లక్ష్య సాధన పట్ల అంకితభావం ప్రతి తెలుగు బిడ్డకు స్ఫూర్తినిచ్చింది. ఆయన జీవితమే ఒక ప్రేరణాత్మక పాఠం. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక సాధారణ బాల్యం ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి బాల్యం కూడా ఒక సాధారణ పల్లెటూరిలో, సంప్రదాయ కుటుంబంలో మొదలైంది. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆనాటి గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డలాగే ఎన్టీఆర్ గారి బాల్యం కూడా పేదరికంతో, కష్టాలతో పెనవేసుకుని సాగింది. కుటుంబానికి అండగా నిలబడటానికి చిన్న వయసులోనే పనులు చేయడం ప్రారంభించారు. పొలం పనుల్లో సహాయం చేయడం, పాలు అమ్మడం వంటి పనులు చేస్తూనే చదువు కొనసాగించారు. ఈ కష్టాలే ఆయనను మరింత దుఃఖంగా మార్చాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని నింపాయి. ఆ చిన్ననాటి కష్టాలే ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికోసం నిలబడటానికి పునాదులుగా నిలిచాయి. ఎన్టీఆర్ గారి జీవితం కష్టాలను జయించి శిఖరాగ్రానికి చేరుకున్న ఒక ఆదర్శగాథ. చిన్ననాటి కష్టాలను అనుభవించిన ఎన్టీఆర్ గారికి విద్యపై ఎంతో ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను విజయవాడలో, ఆ తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. చదువుతో పాటు కళలపై ఆయనకున్న మక్కువ ఆయనను నాటకాల వైపు నడిపింది. కాలేజీ రోజుల్లోనే అనేక నాటకాల్లో నటించి తనలోని నటుడిని సానబెట్టుకున్నారు. ఆయన నటన, వాచకం చూసి అనేక మంది ప్రశంసించారు. అప్పుడే ఆయనకు తన భవిష్యత్తు సినీ రంగంలోనే ఉందని ఒక స్పష్టత వచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్గా కొంతకాలం పనిచేశారు. అయితే ఆ స్థిరమైన ఉద్యోగం కూడా ఆయనలోని నటుడిని సంతృప్తిపరచలేకపోయింది. సినిమా పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, వెండితెరపై తన ముద్ర వేయాలనే తపనతో ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి వెనుకాడలేదు. అదొక సాహసోపేతమైన నిర్ణయం. ఆయన సినీరంగ ప్రవేశం 1949లో మన దేశం సినిమాతో జరిగింది. ఆ చిత్రంలో ఆయనది ఒక చిన్న పోలీసు అధికారి పాత్ర. ఆ తర్వాత 1950లో వచ్చిన పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా నటించారు. అయితే 1951లో వచ్చిన పాతాళ భైరవి ఎన్టీఆర్ గారికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తెచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టింది. ఆ రోజు నుండి ఆయన వెనుతిరిగి చూడలేదు. తన అద్భుతమైన నటన, ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. రంగస్థలం నుంచి వెండితెరపైకి వచ్చి తెలుగు సినిమా దిశను మార్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, కళ్లల్లో కనిపించే భావం అద్భుతం. ఆయన పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. సామాజిక చిత్రాలలో సామాన్యుల కష్టాలను ప్రతిబింబించారు. భక్తి రసాన్ని పండించిన, పౌరాణిక పాత్రలలో దైవత్వాన్ని చూపించిన, సామాజిక చిత్రాలలో అన్యాయాన్ని ఎదిరించే వీరుడిగా కనిపించిన, హాస్య చిత్రాలలో కడుపుబ్బా నవ్వించిన ఆయన నటన సార్వజనీనం. ఆయన ఒక పాత్రలో లీనమైతే ఆ పాత్రకే ఒక నిండుదనం వచ్చేది. తెలుగు ప్రేక్షకులకు ఆయన ఒక దైవంతో సమానం అయ్యారు. కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేసుకున్నారు. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, సామాజిక సందేశాన్ని కూడా అందించాయి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, అన్నగా ఆయన సినీ ప్రస్థానం ఒక స్వర్ణ అధ్యాయం. ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసిన ఆయన కేవలం వెండితెరపైనే కాదు,
నిజ జీవితంలో కూడా ప్రజలకు సేవ చేయాలని నిశ్చయించుకున్నారు. ఒక నటుడిగా ప్రజాదరణ పొందినా రాజకీయాల్లోకి రావడమంటే మాటలు కాదు. కాని ఆయనకు ప్రజల పట్ల అపారమైన ప్రేమ, వారి సమస్యలను పరిష్కరించాలనే తపన ఉండేది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారన్న ఆవేదన, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత, తరచూ ముఖ్యమంత్రుల మార్పు, ఇవన్నీ ఎన్టీఆర్ గారిని తీవ్రంగా కలచివేశాయి. అప్పటివరకు తెరపై రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న ఆయన తెర వెనుక జరుగుతున్న రాజకీయ నాటకాలకు చలించిపోయారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్ర పరిపాలన జరుగుతుందని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీని మార్చి 1982-29న స్థాపించారు. ఇది కేవలం ఒక పార్టీ స్థాపన కాదు, తెలుగుజాతి ఆత్మగౌరవానికి పునాది వేయడం. పార్టీ స్థాపించిన వెంటనే ఆయన తన చైతన్య రథంపై రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు. కేవలం 9 నెలల వ్యవధిలో గ్రామగ్రామాన, వాడవాడలా తిరిగి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. రథంపై రామారావు గారిని చూసిన ప్రజలు ఆయనను దేవుడిలా ఆదరించారు. ఈ రథయాత్ర ఒక రాజకీయ ప్రచార యాత్ర మాత్రమే కాదు, ప్రజల్లో ఒక కొత్త ఆశను, నమ్మకాన్ని నింపిన చారిత్రాత్మక ఘట్టం. తెలుగు ప్రజలు ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా చైతన్యమయ్యారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 9 నెలలలోనే అప్పటివరకు తిరుగులేని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అపూర్వ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కృషి తెలుగు ప్రజలకు చిరస్మరణీయం. ₹2 కిలో బియ్యం పథకం, పేదల ఆకలి తీర్చడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోయింది. దేశంలోనే ఇదొక సంచలనాత్మక పథకం. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు. ఈ వ్యవస్థ పేద రైతులను దోపిడీ చేస్తుందని భావించి ఆయన రద్దు చేశారు. ఇది పరిపాలనా సంస్కరణల్లో ఒక కీలక అడుగు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది మహిళా సాధికారతకు ఎంతో దోహదపడింది. మండల వ్యవస్థ ఏర్పాటు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది వికేంద్రీకరణకు ఒక గొప్ప ఉదాహరణ. మద్యపాన నిషేధం. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల శ్రేయస్సు కోసం మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు. వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు, జనతా వస్త్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ గారు కేవలం సంక్షేమ పథకాలతోనే కాదు, తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమతోనూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను కలుపుకుని నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగా, ఆరాధ్యదైవంగా, నటసార్వభౌముడిగా, ముఖ్యమంత్రిగా చెరగని ముద్రవేసిన నందమూరి తారక రామారావు గారు 1996 జనవరి 18న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు. లక్షలాది మంది ప్రజలు ఆయనను చివరి చూపు చూసేందుకు తరలివచ్చిన తీరు ఆయన పట్ల తెలుగు ప్రజలకు ఉన్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేస్తుంది. ఎన్టీఆర్ మరణం కేవలం ఒక రాజకీయ నాయకుడి లేదా నటుడి అస్తమయం కాదు, తెలుగు ఆత్మగౌరవానికి, తెలుగు ప్రజల ఆశయాలకు ప్రతీకైన ఒక యుగపురుషుడి నిష్క్రమణ. ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజలకు చేసింది కేవలం సినిమా, రాజకీయాలకే పరిమితం కాదు. ఆయన తన జీవితాన్ని తెలుగు జాతి అభ్యున్నతికి, ఆత్మగౌరవానికి అంకితం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఆయన ఆశయం ఎందరో రాజకీయ నాయకులకు మార్గదర్శకం. ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలు, తెలుగు జాతి ఆత్మగౌరవం పట్ల ఆయనకున్న నిబద్ధత నేటికీ మనకు స్ఫూర్తినిస్తున్నాయి. తరతరాలకు ఆయన ఆదర్శ నాయకుడిగా నిలిచిపోతారు. ఆయన జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే కాదు, నిత్యం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ
తెలుగు ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి. అన్నగారికి జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.